ఓం నమో వెంకటేశాయ. సంసారసారం నిగమప్రచారం ధర్మావతారం హృతభూమిభారం సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి. సమస్త వర్ణాత్మక ధ్వన్యాత్మక పదాల చేత పరమ ముఖ్య వృత్యా ప్రతిపాద్యుడు, ధర్మరక్షణకై పలుమారులు అవతరించి భూభారాన్ని హరించినవాడు, శశ్వదేక ప్రకారకుడు, జ్ఞానానందములే తన స్వరూపముగా పొందినవాడు, అసార సంసారంలో సారరూపి అయిన ఆ వెంకటేశ్వర స్వామి తదభిన్న శ్రీరాముని దివ్యానుగ్రహం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని కంటిమయ్యా నీ చేతులు అనే ఒక గాన ఆలాపన పూర్వకంగా మనం నిర్వహించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందంతో సహా శ్రీమతి లావణ్య గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సంగీత కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, ఇంటి తోటి సరసములు ఇంపులు నీకు. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, ఇంటి తోటి సరసములు ఇంపులు నీకు. అంతలో గప్పురగాపు అవతరించేటి వేళ, సల్తదపు వసంతము చెవులు నీకు. అంతలో గప్పురగాపు అవతరించేటి వేళ, సల్తదపు వసంతము చెవులు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు. పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు. చెందమ్మి పువ్వు
చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను. సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని మొక్కులు కొసరు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని మొక్కులు కొసరు నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను. ఆప్తకామస్య కాస్పృహ అని చెప్పిన విధంగా మనం పరమాత్మకి ఏదైనా ఉపచారాలను సమర్పిస్తున్నామంటే అది మన పుణ్య విశేషాన్ని పెంచుకోవడం కోసమే తప్ప ఆ పరమాత్మకు సుఖం కోసం కాదు అనే ఒక గొప్ప భావాన్ని ఈ గానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ గాన కార్యక్రమ సంగీత కార్యక్రమం తర్వాత మనం ఇప్పుడు సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు
విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం 25 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 25 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి వనే వసన్ అయోధ్యాం దేవలోకం వా సర్వదా ప్రజహామ్యహం. రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతూ గంగానదిని దాటుతూ అక్కడ వరకు వచ్చినటువంటి సుమంత్రుల వారిని వెనుకకు మరలమని చెబితే సుమంత్రుల వారు రాముణ్ణి విడిచి వెళ్ళలేక తాను వెళితే అయోధ్యానగరంలో కలిగేటటువంటి అనర్థములన్నిటినీ కూడా చెప్పి కేవలం అందుకే కాదు తాను రాముణ్ణి విడవలేను కావున రాముడితోనే వస్తాను అని చెప్పి రాముడు ఆ అరణ్యంలో వెళుతుంటే ముందు వచ్చేటటువంటి ఆపదలు ఏమైనా ఉన్నట్లయితే జంతువులు కానీ ఏమైనా దాడి చేయబోతే వాటినన్నిటిని నివారిస్తూ నిన్ను సేవిస్తాను రామచంద్ర, కావున నీతోటే ఉంటాను, నన్ను అనుగ్రహించవయ్యా, నీతో నన్ను కూడా తీసుకువెళ్ళవయ్యా అని చెప్పి సుమంత్రుల వారు అడుగుతూ తవ శుశ్రూషణం మూర్ధ్న కరిష్యామి వనే వసన్, నేను నీ సేవ చేస్తాను, అది కూడా ఎలా చేస్తాను, శిరోధార్యంగా భావించి నీ సేవ చేస్తానయ్యా. అహం వనే వసన్,
సుమంత్రుల వారు అంటున్న మాటలు, నేను నీతో పాటు వనవాసానికి వచ్చి తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి, నీ సేవను శిరోధార్యంగా నా భాగ్యంగా భావించి, నా అదృష్టంగా భావించి నీకు నేను సేవ చేస్తాను. అంతేకాని అయోధ్యాం వా దేవలోకం వా సర్వదా ప్రజహామి, ఇంతకు మించి నాకు అయోధ్య నగరానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే అంతకంటే గొప్పది అని భావించేటటువంటి స్వర్గలోకానికి వెళ్ళడానికి కానీ ఇష్టమనేది లేదు. ఎందుకు అంటే ఆ స్వర్గము, అయోధ్యానగరము ఇవన్నీ కూడా సుఖములను ఇచ్చేవి. ఐహికమైనటువంటి సుఖములను ఇవ్వవచ్చునేమో, మరి అయోధ్యానగరంలో ఐహికమైనటువంటి సుఖములు, అలాగే మరి స్వర్గలోకంలో పరలోక సుఖములు ఇవన్నీ పొందవచ్చునేమో. కానీ వీటన్నింటికంటే కూడా నీ సాన్నిధ్యం ఏదైతే ఉందో, నీ సేవ చేసే భాగ్యము, అదే నాకు అన్నింటినీ మించినటువంటిది. కావున నీ సేవ చేయటమే, నీ సేవా భాగ్యం ఏదైతే ఉన్నదో అది ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలములను ఇస్తుంది. కానీ నాకు ఆ ఫలములు సుఖములు ఏమీ అవసరం లేదు, నీ సేవా భాగ్యం ఒక్కటి ఉంటే చాలు అని చెప్పి సేవ చెయ్యటమే నాకు స్వర్గము, సేవ చేయటమే నాకు ఆనందము, నీ సేవలోనే నేను తరిస్తాను అని సుమంత్రుల వారు ఈ విధంగా రామచంద్రుణ్ణి ప్రాధేయపడుతూ రామునితో వెళ్ళడానికి మరి ప్రయత్నిస్తున్నాడు. అందుకేనే కదా, దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరత శారదార విందౌ చరణౌతే మరణేపి చింతయామి అని చెప్పి, స్వామి నేను ఆకాశంలో ఉండని, భూమి మీద ఉండని, లేకపోతే నరకంలో ఉండని, ఎక్కడైనా ఉండని, నీ చరణములో తలుచుకుంటూ ఉంటే చాలు, అది నాకు సుఖమే, ఆనందమే అవుతుందని చెప్పి కులశేఖరాళ్ళు వారు కీర్తించారు కదా. కావున ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చల భక్తిరస్తు అని చెప్పి కీర్తించినట్లుగా, ప్రార్థించవలసినది ఏమిటి భగవంతుణ్ణి అంటే, భగవంతుని పాదముల యందు భక్తి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండే విధంగా ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే చాలు, ఆ విధమైనటువంటి నిశ్చలమైన భక్తి ఉంటే చాలు, మిగతావన్నీ కూడా అప్రయత్నంగా అవే వచ్చి చేరుతాయి. కావున ముఖ్యమైనటువంటిది ఆ భక్తి. భక్తి ఉన్నట్లయితే తద్వారా అన్నీ కూడా భగవద్ అనుగ్రహం ద్వారా సిద్ధిస్తాయి. కావున రామచంద్ర, నాకు ఈ ఫలములు అంటే ఏమిటి, ఈ ఐహికమైనటువంటి ఫలములు, స్వర్గసుఖములు ఇవేవి కూడా నాకు అవసరం లేదు, నీ సేవా భాగ్యం ఒక్కటి ఉంటే చాలు, దానికి మించింది నాకేమీ అవసరం లేదు అని చెప్పి సుమంత్రుల వారు ఎంతో ఆర్తితోటి రామచంద్రుడితో తాను కూడా వెళ్ళాలి అనే భావనతోటి అడుగుతూ ఉన్నాడు. అంటూ నహి శక్యా ప్రవేష్టుం స మయా యోధ్యా త్వయా వినా రాజధాని మహేంద్రస్య యథా దుష్కృత కర్మణ. నీ చేత నేను విడువబడ్డాను అని అంటే, రాముడితో అంటున్న మాటలు, నువ్వు నన్ను విడిచిపెట్టావు అంటే నేను ఇంకా పుణ్యాత్ముణ్ణి కాదు. మరి పుణ్యాత్ముణ్ణి కానటువంటి నేను, ఏమి జీవితం సార్థకత లేనటువంటి నేను అయోధ్య నగరానికి ఎలా వెళ్ళగలనయ్యా అని అంటూ, మయా త్వయా వినా సాయోధ్య, నేను నా చేత నువ్వు లేకుండా అయోధ్య నగరం యందు ప్రవేశించబడటం అంటే, నువ్వు లేకుండా నేనొక్కడనే అయోధ్య నగరంలోకి ప్రవేశించలేను, ప్రవేశించడానికి నాకు యోగ్యత అర్హత కూడా ఉండవు. ఎందుకంటే ఎలాగయ్యా అంటే, దుష్కృత కర్మణ, పాపము చేసినటువంటి వాడు అతడు మహేంద్రస్య రాజధాని యథా, ఇంద్రుని యొక్క రాజధాని అయినటువంటి అమరావతికి, ఆ స్వర్గంలోకి ఏ విధంగా అయితే పాపాత్ముడు ప్రవేశించలేడో, పుణ్యమును కోల్పోయినటువంటి వాడు ఆ స్వర్గంలోకి ఏ విధంగా అయితే ప్రవేశించలేడో, అలాగే నిన్ను కోల్పోయినటువంటి నేను అయోధ్య నగరంలోకి ప్రవేశించలేను, ప్రవేశించే అర్హత కూడా నాకు ఉండదు అని చెప్పి
అంటున్నాడు. అందుకే కదా స్వర్గై పాపజనై యథ అని చెప్పి అంటూ పాపజనులు స్వర్గాన్ని పొందలేరు, పాపజనులకు స్వర్గంలో ప్రవేశం అనేది లేదు. అలాగే నీ సాన్నిధ్యాన్ని కోల్పోయి నీ చేత విడువబడినటువంటి నేను అయోధ్యానగరం, నీ రాజధాని అయినటువంటి అయోధ్యానగరానికి నేను వెళ్ళలేను, అలా వెళితే అది నాకు నరకప్రాయమే అవుతుంది అని అంటున్నాడు. అంటూ మరి కావున నిన్ను అనుసరించే వస్తాను, నిన్ను విడిచి మాత్రం నేను అయోధ్యానగరంలోకి వెళ్ళలేను అని అంటున్నాడు. వనవాసే క్షయం ప్రాప్తే మమైషహి మనోరథ యధనేన రథేనైవ త్వాం వహేయం పురీం పునః. ఇంకా ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. అయోధ్యానగరం నుండి వనవాసానికి నిన్ను ఏ విధంగా అయితే తీసుకువచ్చానో అదే విధంగా మరలా అయోధ్యానగరంలోకి ప్రవేశింపజేస్తాను, అయోధ్యానగరంలోకి తీసుకువెడతాను అని అంటూ వనవాసే క్షయం ప్రాప్తే, ఈ వనవాసం మొత్తం పూర్తయిన తర్వాత అనేన రథేనైవ, ఇదిగో ఈ రథంలోనే త్వాం పునః పురీం వహేయం, మరలా నిన్ను అయోధ్యానగరానికి తీసుకుని వెళతాను. అంటే ఏ విధంగా అయితే అయోధ్యానగరం నుండి వనవాసానికి నిన్ను తీసుకువచ్చానో రథంలో, అదే విధంగా రథంలోనే మరలా వనవాసం పూర్తయిన తర్వాత నిన్ను అయోధ్యానగరానికి తీసుకువెడతాను. ఇదే నా కర్తవ్యం. అంతేగాని ఇక్కడికి రథంలో తీసుకువచ్చి విడిచిపెట్టేసి వెళ్ళిపోతే మరలా నువ్వు ఎలా తిరిగి వస్తావు? రథంలో బయలుదేరి వచ్చావు కావున రథంలోనే మరలా నువ్వు అయోధ్యానగరంలోకి ప్రవేశించాలి, అలాగే నిన్ను తీసుకువెళ్ళాలి అనేది ఇతియత ఏషః మమ మనోరథ, ఇదే నా మనోరథము, ఇదే నా కోరిక, నిన్ను సేవించటమే నాకు ఇష్టము అని అంటూ సుమంత్రుల వారు ఇలాగా అంటే రథంలోనే నిన్ను మరలా అయోధ్యానగరంలోకి తీసుకువెళ్ళాలి, అది నా బాధ్యత. కావున నా బాధ్యత, నా కర్తవ్యము, నా ఇష్టము, భక్తి, వీటిని పరిగణనలోకి తీసుకుని నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళవయ్యా అని అంటున్నాడు. అంటుంటే మరి రామచంద్రుడు అనొచ్చు, ఒక 14 సంవత్సరముల తర్వాత నేనే వచ్చేస్తాను కదా, ఈ 14 సంవత్సరములు ఎలాగోలా అయోధ్యానగరంలో గడిపేయచ్చు కదా అని రాముడు అంటాడేమోనని దానికి సమాధానం చెబుతున్నాడు. 14 వర్షాణి సహితస్య త్వయా వనే క్షణభూతాని యాస్యంతి శతసంఖ్యాన్యతోన్యథా. రామచంద్ర, వనే త్వయా సహితస్య, నేను కనుక నీతో పాటు ఈ వనవాసంలోనే కనుక ఉన్నట్లయితే, నిన్ను అనుసరించి ఉండి నీ సాన్నిహిత్యంతో నీ సన్నిధిలో కనుక ఉన్నట్లయితే మమ 14 వర్షాణి, నాకు ఈ 14 సంవత్సరములు కూడా క్షణభూతాన్ని యాస్యంతి, 14 క్షణములుగా గడిచిపోతాయి. నువ్వు అనుమతించి నీతో పాటు నన్ను వనవాసానికి తీసుకువెళితే ఈ 14 సంవత్సరములు కూడా 14 క్షణాల్లాగా నాకు గడిచిపోతాయి. అతః అన్యథ, అలా కాకుండా నన్ను విడిచి కనుక నువ్వు వెళ్ళిపోయినట్లయితే, నన్ను అయోధ్యాపురికి వెళ్ళమన్నట్లయితే, నిన్ను విడిచినటువంటి నాకు శతసంఖ్యాని భవేయు, ఆ 14 సంవత్సరములు 1400 సంవత్సరములలాగా అనిపిస్తుంది. అంతే, ఆ విధంగా 100 రెట్లు నాకు దుఃఖం అనేది కలుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ రాముడితో పాటు కనుక ఉన్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కావున 14 సంవత్సరములు 14 క్షణాల్లా గడిచిపోతాయి. రాముణ్ణి కనుక విడిచినట్లయితే, రాముణ్ణి విడిచి ఉన్నటువంటి 14 సంవత్సరములు కూడా 1400 సంవత్సరములలాగా అనిపిస్తాయి అని చెప్పి సుమంత్రుల వారంటూ, కావున నా సుఖము నా ఆనందము కూడా నీ చేతిలోనే ఉన్నాయి. నన్ను ఇంతగా అంటే ఏమిటి, 1400 సంవత్సరములు విరహముతో బాధపడినటువంటి, నీకు దూరమై బాధపడినటువంటి ఆ బాధను నాకు ఇవ్వదలుచుకున్నావా? లేకపోతే నన్ను వనవాసానికి తీసుకువెళ్ళి నీతో పాటు ఆ 14 సంవత్సరములు కష్టంగా నువ్వేవైతే భావిస్తున్నావో 14 క్షణాల్లాగా గడిచిపోయే మరి అంతటి ఆనందాన్ని నాకు ఇవ్వదలుచుకున్నావా? నీదే నిర్ణయం అని అంటూ సుమంత్రుల వారు అడుగుతున్నారు. ఎందుకు అంటే, దుఃఖపడుతున్నప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు క్షణములు కూడా యుగములుగా అనిపిస్తాయి, ఎక్కువ సమయంగా అనిపిస్తుంది.
ఆనందంగా మనకిష్టమైనటువంటి వారితో ఉన్నప్పుడు ఎక్కువ సమయం కూడా చాలా తక్కువ సమయంగా గడిచిపోయినట్లుగాను ఆ కష్టం అనేదే లేకుండా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ సుమంత్రుల వారు అదే అంటున్నారు, నీతో పాటు ఉన్నట్లయితే అడవిలో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉండగలుగుతాను, తద్వారా 14 సంవత్సరములు 14 క్షణాల్లా గడిచిపోతాయి. నిన్ను గనక విడిచినట్లయితే 100 రెట్లు దుఃఖం నా కలుగుతుంది. కావున 14 సంవత్సరములు 1400 సంవత్సరములు ఎడబాటు కలిగినంత బాధ నాకు కలుగుతుంది. కావున రామచంద్ర, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళవయ్యా అని అడుగుతూ, భృత్యవత్సల తిష్టంతం భర్తృపుత్రగతే పధి భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం నమాం హాతుమర్హసి. పైగా నేనేదో నిన్ను ఇప్పుడు అడుగుతున్నాను కాబట్టి ఈ క్షణంలో నా మనస్సు ఈ విధమైన భావనను పొందింది అని నువ్వు అనుకోవద్దు. రామచంద్ర, నీ యందు నాకు ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి భక్తి ఉన్నది. నీతో పాటు ఉండాలి అని చెప్పి మనసు తహతహలాడుతూ ఉంటుంది. అందుకనే భృత్యవత్సల రామచంద్ర, నీ గుణం ఎటువంటిది? సేవకుల యందు చాలా దయగలిగినటువంటి స్వభావం నీది. అటువంటి నీవు భృత్యం, నీకు సేవకుడైనటువంటి వాడిని, స్థిత్యాం స్థితం, మర్యాద యందు ఉన్నటువంటి వాడిని. అంటే ఏమిటి? నేను నిర్వర్తించవలసినటువంటి కార్యములు, నా కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యములను విడవకుండానే నీ యందు భక్తి కలిగి నేను ఆ మర్యాదను పాటిస్తూ ఉన్నటువంటి వాడిని. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవలసింది భక్తి, కర్తవ్యము. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనవి అంటే రెండూ ముఖ్యమైనవే. భక్తి కోసం కర్తవ్యాలను విడిచిపెట్టకూడదు, కర్తవ్యాల్లో ఉన్నాం కదా అని చెప్పి భక్తిని విడవకూడదు. కావున భక్తితో పాటు కర్తవ్యము, కర్తవ్యంతో పాటు భక్తి అని చెప్పి రెండింటికి ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప, అయ్యా నేను భక్తిగా పూజ చేసుకుంటున్నాను కాబట్టి నా కర్తవ్యాలను విడిచిపెట్టేస్తాను, నేను చేయవలసిన పనిని వదిలేస్తాను అంటే భగవంతుడు కూడా ఒప్పుకోడు. కావున నీవు చెయ్యవలసినటువంటి నీ ఉద్యోగం కానీ లేకపోతే వ్యవసాయం కానీ ఏదైనా కానీ నీ కుటుంబ పోషణ కానివ్వండి, ఈ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాలను పాటిస్తూనే నువ్వు భక్తిని కూడా అవలంబించాలి తప్ప భక్తి కోసం మిగతావన్నీ వదిలిపెట్టేస్తాను అంటే భగవంతుడు కూడా ఒప్పుకోడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? స్థిత్యాం స్థితం, నా కర్తవ్యములను నేను పాటిస్తూ నా మర్యాద అంటే నీ మర్యాద నిలుపుతూ మర్యాదగా ఉన్నటువంటి గౌరవప్రదంగా నిన్ను చూస్తూ నా కర్తవ్యాన్ని పాటిస్తూ నీ యందు భక్తి కలిగిన వాడినైనా నేను ఇంకా ఎలాగా భర్తృపుత్రగతే పధి. భర్త అంటే స్వామి అని అర్థం. నా స్వామి అయినటువంటి నా రాజు దశరథ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ దశరథ మహారాజు యొక్క పుత్రుడు అయినటువంటి నీ మార్గంలో ఉన్నటువంటి నేను అంటే ఇక్కడ రాజసేవకులు రాజును ఏ విధంగా అయితే అనుసరిస్తారో ఆ రాజపుత్రుణ్ణి కూడా సుగుణవంతుడు కనుక అయినట్లయితే, సద్గుణ సంపన్నుడు అయినట్లయితే ఆ రాజపుత్రుణ్ణి కూడా అదే విధంగా అనుసరించాలి అనేది రాజనీతి తెలియజేస్తున్నది. కావున నాకు రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుడివి నీవు, నిన్ను అనుసరించేటటువంటి మర్యాద ఆ అర్హత యోగ్యత నాకు ఉన్నాయి, అలా అనుసరించాలనే రాజనీతి చెబుతున్నది. కావున భర్తృపుత్రగతే పధి, నా స్వామికి పుత్రుడమైనటువంటి దశరథ మహారాజు కొడుకైనటువంటి నీవు పధి వెళుతున్నటువంటి మార్గాన్ని తిష్టంతం, ఆ మార్గంలోనే ఉన్నటువంటి వాడిని. నేనేదో దారి తప్పి నీతో వస్తానని అంటలేదు. అంటే ఇక్కడ రాముడు అనొచ్చు కదా, నువ్వు మా నాన్నగారి దగ్గర ఉండాలి, నాతో పాటు ఎందుకు వస్తావయ్యా అని అడగచ్చు కదా. అందుకని అంటున్నాడు, మీ నాన్నగారిని నేను ఏ విధంగా అయితే అనుసరించాలో నిన్ను కూడా అనుసరించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది. కావున నా స్వామికి దశరథ మహారాజు కొడుకైనటువంటి నిన్ను అనుసరించే బాధ్యత కూడా నాకు ఉంది. కావున ఆ బాధ్యతలోనే నేను ఉన్నాను ఇప్పుడు. అటువంటి నన్ను అంటే ఏమిటి? నా కర్తవ్యాన్ని బాధ్యతలను విస్మరించకుండా నీ యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి నీకు సేవకుడుగా ఉన్నటువంటి నన్ను హాతుం నార్హసి, విడిచిపెట్టడం ఏమాత్రమూ కూడా న్యాయం కాదు రామచంద్ర. నన్ను విడిచిపెట్టవద్దు, నన్ను విడిచిపెట్టడం తగనటువంటి పని. కావున నేను కూడా నీతోటే వచ్చేస్తాను అని అంటున్నాడు. ఎందుకు ఇంత
ఇంత ప్రమాణములతోటి ఇలా చెబుతున్నాడు అంటే రాజధర్మము తెలియజేస్తున్నటువంటి ధర్మశాస్త్రాల్లో చెబుతున్నటువంటి విషయము భక్తంచ భజమానంచ తవాస్మీతి చ వాదినం త్రీనేతాన్ విషమప్రాయాన్ విషమేష్వపి నత్యజేతు. భక్తుడైనటువంటి వాడిని, అలాగే సేవకుడు ఎవడైతే ఉంటాడో సేవకుడిని, తవాస్మీతి చ వాదినం నేను నీవాడిని నన్ను దయచేసి రక్షించు అని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటాడో అటువంటి వాడు, నన్ను హక్కున చేర్చుకోవయ్యా నేను నీవాడిని అని ఎవరైతే ప్రార్థిస్తాడో అటువంటి వాడిని, అంటే భక్తుడిని, సేవించేటటువంటి సేవకుడిని, నేను నీవాడిని అని చెప్పి ఆశ్రయించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని కూడా రాజు విడిచిపెట్టకూడదు. అటువంటి వారిని విడవటం అనేది చాలా పాపహేతు అవుతుంది అంటున్నారు. ఎంతటి పాపం అంటే చెబుతూ బ్రహ్మహత్య గురోర్ఘాతో గోవధ స్త్రీవధస్తదా తుల్యమేభిర్మహాపాపం భక్త త్యాగాదుదాహృతం. బ్రహ్మహత్య, స్త్రీహత్య, గోహత్య మొదలైనటువంటివి చేస్తే ఎంతటి పాపం వస్తుందో అంతటి పాపము తనను ఆశ్రయించినటువంటి వారికి ద్రోహం చేసిన, తనను ఆశ్రయించినటువంటి వారిని వదిలేసిన, తన భక్తులను తనను సేవించేటటువంటి వారిని పట్టించుకోకపోయినా సరే అంతటి పాపం వస్తుంది అని అంటున్నారు. కావున రామచంద్ర, నిన్ను అనుసరించినటువంటి నీ భక్తుడైనటువంటి నన్ను విడిచిపెట్టడం ధర్మము కాదు అని అంటున్నాడు. అందుకనే ఇటువంటి సన్నివేశం మనకొకటి మహాభారతంలో కూడా వస్తుంది. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుని మరి ఆయన యొక్క తమ్ముళ్ళు, భార్య వీళ్ళందరూ అనుసరించారు. వారితో పాటుగా ఒక శునకం కూడా ధర్మరాజుని అనుసరించి వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే మరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ద్రౌపది, అలాగే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కూడా పడిపోయారు. మరి ఆ శునకం మాత్రం ధర్మరాజుని అనుసరించి వస్తూ ఉన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంద్రుడు రథాన్ని తీసుకువచ్చేశాడు. రథాన్ని తీసుకువచ్చి ధర్మరాజా ఇవో ఈ రథం ఎక్కువయ్యా, నువ్వు సశరీరంగానే స్వర్గానికి వచ్చేద్దు కానివి అని చెప్పి అన్నాడు. వెంటనే ధర్మరాజు నేను ఒక్కడనే కాదు, ఇదిగో నా వెనకాల నన్ను అనుసరించి వస్తున్నటువంటి ఆ శునకాన్ని కూడా ఆ రథంలో ఎక్కించుకోవాలి అని అంటాడు. అంటే అలా కుదరదు, పుణ్యాత్మనమైనటువంటి వాడి నీవు, కావున జీవితాంతము ధర్మం తప్పకుండా ఉన్నటువంటి వాడివి నీవు, నిన్ను తీసుకువెళ్ళడానికి నేను దేవరథాన్ని తీసుకువస్తే ఆ దేవరథంలో దేన్నో ఎక్కించమంటావేమిటి, అది కుదరదు అని చెప్పి అంటాడు. అంటే అలాగైతే నేను కూడా రథాన్ని ఎక్కను, ఎందుకంటే నన్ను ఆశ్రయించి నన్ను అనుసరిస్తున్నటువంటి ప్రాణిని విడిచిపెట్టి రావటం అనేది ధర్మము కాదు అని చెప్పి ధర్మరాజు చెబుతాడు. చెప్పి భజంతం భక్తమత్యాజ్యం అదుష్టం త్యజత సుఖం నేహ నాముత్ర పశ్యామి తస్మాత్ చక్ర దివం రజ అని అంటూ మరి ధర్మరాజు అంటాడు, నేను నన్ను అనుసరించి వస్తున్నటువంటి జీవిని విడిచి నేను రాలేను, కావున నీవు స్వర్గానికి వెళ్ళిపో, నేను ఎంతవరకు రాగలిగితే నడుచుకుంటూ అంతవరకు వస్తాను అని అంటాడు తప్ప తనతో పాటు వచ్చినటువంటి వారిని విడిచి ధర్మరాజు వెళ్ళడానికి ఇష్టపడడు. సరే, ఆ వచ్చినటువంటి వాడు ఆయన కూడా యమధర్మరాజు అవడంతో ఆ తర్వాత ధర్మరాజు దేవరథాన్ని ఎక్కి స్వర్గానికి వెళతాడు. ఏమైనప్పటికీ ఆ సందర్భంలో అక్కడ తెలియజేసింది ఏమిటి అంటే, ఎవరైతే మనల్ని నమ్ముకుని మనని అనుసరించి వస్తూ ఉంటారో, నేను నీవాడని అని చెప్పి అంటూ ఉంటారో, భక్తిగా సేవ చేస్తూ ఉంటారో వారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు, వారిని కష్టకాలంలో విడిచిపెట్టకూడదు, కష్టకాలంలో కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది. పైగా వారిని విడిచిపెట్టినట్లయితే ఎటువంటి పాపములు కలుగుతాయనేది కూడా మనకు ధర్మశాస్త్రాల్లో తెలియజేశారు. మరి రాముడికి ఇవన్నీ తెలుసు కదా, అందుకనే గుర్తు చేయటానికే అన్నట్టుగా సుమంత్రుల వాడు ఏమంటున్నారు, నీకు భక్తుణ్ణి, నీకు సేవకుడిని, నీవాడిని అని నిన్ను అనుసరిస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టేస్తావేమిటయ్యా రామచంద్ర, నన్ను కూడా తీసుకువెళ్ళు, నన్ను తీసుకువెళ్ళడమే ధర్మము, నన్ను విడిచిపెడితే అది అధర్మం అవుతుంది అని సుమంత్రుల వారు రామచంద్రమూర్తికే ధర్మమును బోధిస్తున్నట్లుగాను తన బాధను చెబుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏవం బహువిధం దీనం యాచమానం పునః పునః రామో భృత్యానుకంపీతు సుమంత్రమిదమబ్రవీత్. మరి రామచంద్రమూర్తి యొక్క
తత్వం కూడా అదే కదా. తనని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏమాత్రమూ కూడా విడువనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తవాస్మీతి చ వాదినం అని అన్నారు. నేను నీ వాడిని అని కనుక ఎవరైతే ఆశ్రయిస్తారో వాడిని వదలకూడదు అని. మరి ఈ సన్నివేశం అంటే ఈ వాక్యము రామచంద్రమూర్తి పాటించాడు. ఎక్కడ పాటించాడు అంటే యుద్ధకాండలో యుద్ధానికి ముందుగా మరి విభీషణుడు వచ్చినప్పుడు సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీడు శత్రుపక్షం వాడు, యుద్ధానికి ముందు శత్రుపక్షం వాడికి ఆశ్రయాన్ని ఇవ్వడం అనేది రాజనీతి కాదు అని చెప్పి రాముడికి చెప్పినప్పటికీ కూడా అప్పుడు రాముడు ఒకే మాట అన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదాం ఏతద్వ్రతం మమ అని చెప్పి అన్నాడు. నేను నీవాడని అని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నేను విడిచిపెట్టను అని చెప్పి అన్నాడు కదా. మరి ఇక్కడ సుమంత్రుల వారు కూడా ఇక్కడ అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. నేను నీవాడినయ్యా, నీ భక్తుణ్ణి, నన్ను విడిచిపెట్టవద్దు అని చెప్పి అంటున్నాడు. మరి ఈ విధంగా ఈ అనేక రకాలుగా సుమంత్రుల వారు ప్రార్థించగా ఏవం బహువిధం దీనమని అంటూ ఈ విధంగా బహువిధం పునఃపునః అనేక రకాలుగా మరలా యాచమానం ప్రార్థిస్తున్నటువంటి అడుగుతున్నటువంటి వాడైన దీనంగా చేతులు జోడించి వేడుకుంటున్నటువంటి సుమంత్రునితోటి భృత్యానుకంపీ రామ, సేవకులంటే అత్యంతము ప్రేమ కలిగినటువంటి వాడు, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని విడువలేనటువంటి వాడైన రామచంద్రమూర్తి ఇదమబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు. మరి సుమంత్రుల వారు చెప్పింది ఎంత యుక్తియుక్తంగా ధర్మంగా ఉందో రాముడు చెప్పేది కూడా అంతకంటే ధీటుగా సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. జానామి పరమాం భక్తిం మగితే భర్తృవత్సల శృణుచాపి యథార్థం త్వాం ప్రేషయామి పురీమితః. ధర్మవత్సల, సుమంత్రుల వారితోటి రాముడు అంటున్న మాటలు, సుమంత్ర ధర్మము యందే మతి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి ఓ సుమంత్ర, తే మయి పరమాం భక్తిం జానామి, మీకు నా యందు ఉన్నటువంటి పరమమైన మిక్కిలి భక్తి ఏదైతే ఉందో గొప్ప భక్తి, ఆ భక్తి నాకు తెలుసు. నా మీద ఎంత ఇష్టమో, నేనంటే ఎంత భక్తి అనేది నాకు తెలుసు సుమంత్ర అని అంటూ రాముడు అంటున్నాడు. యదర్థం త్వాం ఇతః పురీం ప్రేషయామి శృణుచాపి, నన్ను విడువలేని వాడివని, నా యందు భక్తి కలిగినటువంటి వాడివని, ప్రేమ ఆదరణ కలిగినటువంటి వాడివని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకని నిన్ను అయోధ్య నగరానికి వెళ్ళమంటున్నానో ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నా మాట విను అని రామచంద్రమూర్తి అంటూ, నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మేయవీయసి కైకేయీ ప్రత్యయం గచ్చేత్ ఇతి రామో వనంగతః. చూడండి ఎంత యుక్తిగా చెబుతున్నాడు రాముడు. అంటే ఆ సందర్భంలో కూడా ఎదుటివాడు ఆ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భము, విడువలేనటువంటి సందర్భము, తాను బయలుదేరినటువంటి సందర్భము, అప్పుడు కూడా అన్నీ గుర్తుంచుకొని ధర్మాలని, కేవలం ధర్మాన్నే కాదు యుక్తిని, సరైనటువంటి కారణములను కూడా తెలియజేయటం ఇదే ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అందుకే ఏమంటున్నాడు, ఈ తర్వాత 3 శ్లోకాలకి కూడా ఒకే అన్వయం అన్నమాట. నగరీం గతం త్వాం దృష్ట్వా, మీరు కనుక అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే, అలా అయోధ్య నగరానికి వెళ్ళినటువంటి మిమ్మల్ని చూచి మే యవీయసీ జనని, మా పినతల్లి, మా చిన్నతల్లి అంటే కైకేయీదేవి రామ వనంగతః ఇది, సుమంత్రుల వారు తిరిగి వచ్చేశాడు అంటే రాముడు వనంలోకే వెళ్ళిపోయాడు, వనంలో విడిచి సుమంత్రుడు వచ్చాడు, కావున రాముడు వనవాసానికే వెళ్ళాడు అనే నమ్మకం ఆమెకు కలుగుతుంది. ఇది ప్రత్యయం గచ్చేత్, విశ్వాసాన్ని పొందుతుంది. నీవు కనుక మరలా అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళి ఇలా రాముణ్ణి ఇక్కడ విడిచిపెట్టాను అని చెప్పినట్లయితే అప్పుడు నిన్ను చూచిన తరువాత కైకేయీదేవికి రాముడు నిజంగా వనవాసానికే వెళ్ళాడు అనే విశ్వాసము, నమ్మకము కుదురుతుంది. లేకపోతే ఏమొస్తుంది, సుమంత్రుడు ఉన్నాడు కదా, ఆ సుమంత్రుడు పక్కనే ఉండి రాముడిని వనవాసానికి తీసుకువెళతాడా, ఎక్కడో ఇంకో రాజ్యానికో లేకపోతే ఇంకో సుఖంగా గడపడానికో సుమంత్రుడు రథంలో తీసుకువెళ్ళి ఉంటాడు అని అనుకుంటుంది తప్ప
నేను వనవాసానికి వెళ్ళాను అని చెప్పి ఆ పినతల్లి భావించదు. నువ్వు కనుక అయోధ్య నగరానికి వెళ్ళినట్లయితే నిన్ను చూచి ఆమె నేను వనవాసానికి వెళ్ళినట్లుగా విశ్వాసాన్ని పొందుతుంది. పరితుష్టాహి సా దేవి వనవాసంగతే మయి రాజానం నాతి సంకేత మిథ్యావాదీతి ధార్మికం. సరే, ఆమె విశ్వాసాన్ని పొందితే ఏమిటి, పొందకపోతే ఏమిటి? అలా పొందటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? చేయవలసిన అనర్థమంతా చేసిన తర్వాత అనుకుంటారేమో. జరిగిన అనర్థం జరిగినప్పటికీ జరగవలసినటువంటి మంచి జరగటం కోసం ప్రయత్నించాలి. ఇది రాముని యొక్క వివేకం. అంతేగాని ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి జరగవలసిన దాన్ని కూడా చెడగొట్టుకోవడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం కాదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మయి వనవాసంగతే సతి, నేను వనవాసానికి వెళ్ళాను అనే విశ్వాసము మా తల్లి కైకేయి కనుక కలిగినట్లయితే పరితుష్ట, ఆమె తృప్తి చెందినదై, ఆమె ఆనందించినదై, ఆమె మనస్సు కుదుటపడినదై, సా దేవి, ఆ కైకేయి దేవి ధార్మికం రాజానం, ధార్మికుడైనటువంటి నా తండ్రి దశరథ మహారాజుని మిథ్యావాది ఇది నా అతిశంకేత, ఆ దశరథ మహారాజు మాట నిలుపుకోనటువంటి వాడు అనే మాట అననే అనదు. దశరథుడు మాట నిలుపుకున్నాడు అని దశరథుని మీద ఆమెకు గౌరవం పెరుగుతుంది. ఒకవేళ నువ్వు కనుక తిరిగి వెళ్ళకపోతే దశరథుడు రాముణ్ణి వనవాసానికి పంపిస్తాను అని అన్నాడు, కానీ ఆ వెంటనే రథాన్ని ఇచ్చి సుమంత్రుడు వారిని పంపించాడు. ఆ సుమంత్రుడు రాముణ్ణి అడవిలో విడిచాడో లేకపోతే రాజ్యాల్లో మరో రాజ్యంలో తిప్పుతున్నాడో అని అనుకుంటుంది తప్ప నేను వనవాసానికి వెళ్ళాననే విశ్వాసం కలగదు. ఆ వనవాసానికి వెళ్ళాననే విశ్వాసం కలగకపోతే తండ్రి మీద గౌరవం అనేది ఆమెకు కలగదు. తద్వారా తండ్రిని ప్రశాంతంగా ఉండనివ్వదు. కావున నేను వనవాసానికి వెళ్ళాను అనే విశ్వాసం ఆమెకు కలిగించి తీరాలి. అలా కలిగించాలి అంటే నీవు అయోధ్య నగరానికి వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే ఆమె తృప్తి చెందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. తద్వారా ఆమెకు నా తండ్రి యందు గౌరవం పెరుగుతుంది, తండ్రిని కూడా ప్రశాంతంగా ఉండనిస్తుంది అని అంటూ, ఏషమే ప్రథమ కల్ప యదంబామే యవీయసి భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యమవాప్నుయాత్. ఇది నా మొదటి ఆలోచన. ఈ కారణంగా నిన్ను వనవాసానికి వెళ్ళమంటున్నా. దీనితో పాటుగా మే యవీయసి అంబా, నా పినతల్లి కైకేయీ దేవి భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యం, భరతుని చేత ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించబడుతున్న, అంటే ఏమిటి, ఈ రాజ్యం మొత్తానికి భరతుడు ఒక్కడే నాయకుడు, వేరే నాయకుడెవడు కూడా ఈ రాజ్యంలో లేడు అన్నట్లుగా ఏకఛత్రాధిపత్యంగా భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే అటువంటి పుత్రుని యొక్క రాజ్యాన్ని చూచి ఆనందాన్ని పొందాలి కైకేయీదేవి. ఏషహమే ప్రథమ కల్ప, ఇది నా మరొక కోరిక, ఇది ఒక కోరిక అని చెప్పంటూ ఇది ఒక ప్రయోజనము అని అంటున్నాడు. అంటే నీవు పట్టణానికి వెళితేనే, నన్ను విడిచి నీవు పట్టణాన్ని అడవిలో విడిచేసి నీవు పట్టణానికి వెళితేనే వారికి రాముడు వనవాసానికి వెళ్ళాడనే విశ్వాసం కలుగుతుంది కైకేయీదేవికి. అప్పుడు తన కుమారుడైనటువంటి భరతుడు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాజ్యం మొత్తాన్ని పరిపాలిస్తాడు, రాజ్యానికి భరతుడే రాజు, వేరే వారెవరూ కూడా అడ్డము లేరు అని చెప్పి ఆమెకు భావన కలిగి ఆమె ఆనందిస్తుంది. తద్వారా నా తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అంటూ, మమ ప్రియార్థం రాజ్ఞశ్చ సరథస్త్వం పురీం వ్రజ సందిష్టశ్చాసి యానర్థాన్ తాన్ బ్రూయాస్తథా తథా. కావున మమ రాష్ట్రంచ ప్రియార్థం, నాకు రాజ్ఞశ్చ ప్రియార్థం, నాకు ప్రియాన్ని చేకూర్చడం కోసం, అలాగే మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ప్రియమును చేకూర్చడం కోసం, దశరథ మహారాజుకి ప్రియాన్ని చేకూర్చడము అంటే కైకేయిని కనుక సంతోషపరిచినట్లయితే
దశరథ మహారాజు సుఖంగా ఉండగలుగుతాడు, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కైకేయి కనుక సంతోషం లేకపోతే ఆమె మాటలకు ఆమె చేష్టలకు దశరథ మహారాజు ప్రశాంతంగా ఉండలేడు. కావున నా సుఖము కోసము, నా ఆనందం కోసము, మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క ఆనందం కోసము, ప్రియం కోసము, మాకు ప్రియాన్ని కలిగించడం కోసము సరథ రథంతో పాటుగా త్వం పురీం వ్రజ, సుమంత్ర నీవు అయోధ్య నగరానికి వెళ్ళుము. యానర్థాన్ సందిష్టహాసి, నేను ఏ మాటలైతే మా తండ్రి గారికి కైకేయీదేవికి ప్రజలకు చెప్పమని చెప్పి భరతునికి చెప్పమని నీకు చెప్పానో ఆ మాటలన్నింటినీ కూడా తాన్ అర్థాన్, ఆ మాటలన్నీ కూడా పూర్తి అర్థవంతంగా, అంటే ఏదో పొడి పొడిగా చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా నా మాటగా చెబుతూ తథా బ్రూయాహ, నేను చెప్పినట్లుగానే మా తండ్రి గారికి, కౌసల్యాదేవికి, కైకేయికి, భరతునికి, మిగతా వారందరికీ కూడా నా సందేశాన్ని నేను ఏ విధంగా అయితే నీకు తెలియజేశానో అదే విధంగా, అంటే ఏమిటి, 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేస్తాను అని, ఎవరూ కూడా కంగారు పడవద్దు అని, బాధపడవద్దు అని, అలాగే భరతునికి తన తల్లిదండ్రులను తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని, ఈ విధంగా ఏవైతే చాలా జాగ్రత్తలు అదేవిధంగా సందేశం చెప్పాడో, సుమంత్రుల ద్వారా పంపించాలి అని అనుకున్నాడో ఆ సందేశాన్ని ఆ మాట చెబుతున్నాడు. మీకు ఏ సందేశాన్ని అయితే వారికి అందించమని నేను చెప్పానో ఆ మాటలను నా మాటలుగా మీరు పూర్తిగా అదే విధంగా వారికి తెలియజేయండి. తద్వారా రాజ్యంలో కొంత శాంతి అనేది ఏర్పడుతుంది. అంతఃపురంలో మా తండ్రి గారు కూడా శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మా తండ్రి దగ్గర మీరు ఉండటం అనేది ముఖ్యము. కావున ఇన్ని కారణములను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అయోధ్య నగరానికి వెళ్ళమని అంటున్నాను, కానీ నేను కూడా మిమ్మల్ని విడువలేను అన్నట్లుగా రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని బుజ్జగించి అయోధ్య నగరానికి పంపిస్తున్నారు. మరి సుమంత్రులు ఏ విధంగా అక్కడి నుంచి వెళ్ళారు, రామచంద్రమూర్తి ఎలా గంగానదిని దాటారు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తవ శుశ్రూషణం మూర్ధ్నా, తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి వనే వసన్, కరిష్యామి వనే వసన్ అయోధ్యాం దేవలోకం వా, అయోధ్యాం దేవలోకం వా సర్వథా ప్రజహామ్యహం, సర్వదా ప్రజహామ్యహం నహి శక్యా ప్రవేష్టుం సా, నహి శక్యా ప్రవేష్టుం సా మయా యోధ్యా త్వయా వినా, మయా యోధ్యా త్వయా వినా రాజధానీ మహేంద్రస్య, రాజధానీ మహేంద్రస్య యథా దుష్కృత కర్మణా, యథా దుష్కృత కర్మణా వనవాసే క్షయం ప్రాప్తే, వనవాసే క్షయం ప్రాప్తే మమైష హి మనోరథః, మమైష హి మనోరథః యదనేన రథేనైవ, యదనేన రథేనైవ త్వాం వహేయం పురీం పునః, త్వాం వహేయం పురీం పునః 14 హి వర్షాణి, 14 హి వర్షాణి సహితస్య త్వయా వనే, సహితస్య త్వయా వనే క్షణభూతాని యాస్యంతి, క్షణభూతాని యాస్యంతి శతసంఖ్యాన్యతోన్యథా, శతసంఖ్యాన్యతోన్యథా భృత్యవత్సల తిష్టంతం, నిత్యవత్సల తిష్టంతం భర్తృపుత్రగతే పథి, భర్తృపుత్రగతే పథి భక్తం భృత్యం స్థితం స్థిత్యాం, భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం న మాం హాతుమర్హసి, త్వం న మాం హాతుమర్హసి ఏవం బహువిధం దీనం, ఏవం బహువిధం దీనం యాచమానం పునః పునః, యాచమానం పునః పునః రామో భృత్యానుకంపీతు, రామో భృత్యానుకంపీతు సుమంత్రమిదమబ్రవీత్, సుమంత్రమిదమబ్రవీత్ జానామి పరమాం భక్తిం, జానామి పరమాం భక్తిం మయి తే భర్తృవత్సల, మయి తే భర్తృవత్సల శృణు చాపి యదర్థం త్వాం, శృణు చాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమితః, ప్రేషయామి పురీమితః నగరీం
త్వాం గతం దృష్ట్వా నగరీం త్వాం గతం దృష్ట్వా జననీమేయవీయసి జననీమేయవీయసి కైకేయీ ప్రత్యయం గచ్ఛేత్ కైకేయీ ప్రత్యయం గచ్ఛేత్ ఇతి రామో వనం గతః ఇతి రామో వనం గతః పరితుష్టా హి సా దేవీ పరితుష్టా హి సా దేవీ వనవాసం గతే మయీ వనవాసం గతే మయీ రాజానం నాతిశంకేత రాజానం నాతిశంకేత మిథ్యావాదీతి ధార్మికం మిథ్యావాదీతి ధార్మికం ఏష మే ప్రథమః కల్పః ఏష మే ప్రథమః కల్పః యదంబామేయవీయసి యదంబామేయవీయసి భరతారక్షితం స్ఫీతం భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యమవాప్నుయాత్ పుత్రరాజ్యమవాప్నుయాత్ మమ ప్రియార్థం రాజ్ఞశ్చ మమ ప్రియార్థం రాజ్ఞశ్చ సరథస్త్వం పురీం వ్రజ సరథస్త్వం పురీం వ్రజ సందిష్టశ్చాపి యానర్థాన్ సందిష్టశ్చాసియానర్థాన్ తాన్ బ్రూయాస్తథా తథా తాంస్తాన్ బ్రూయాస్తథా తథా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విపంచాశः సర్గే పంచాశ సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః శ్లోక పారాయణానంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోక పర్యంతం అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామయైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అధ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం